హలో ఫుడ్ ఫానటిక్స్, వెల్కమ్ టు మై ఛానల్ కుక్ విత్ సిరి. ఇప్పుడు మనం పచ్చి నెత్తళ్ళు ఫ్రై ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఫస్ట్ మనం నెత్తళ్ళవి హెడ్స్ తీసేసి ఒక 5 or 6 టైమ్స్ వాష్ చేసుకొని లాస్ట్ టైము సాల్ట్ వాటర్తో వాష్ చేసుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి. ఇందులో మనం 1/2 స్పూన్ సాల్ట్ అండ్ మసాలా కారం అంటాం కదా, మన ఇంట్లో ఉంటుంది, అది 1.5 స్పూన్ కారం. స్పైస్ కావాలి అంటే 2 స్పూన్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇది బాగా కలుపుకొని 20 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. 20 మినిట్స్ తర్వాత ఒక హాఫ్ లెమన్ని స్క్వీజ్ చేసుకొని కలుపుకోవాలి బాగాన. లెమన్ ఎందుకు పిండుకుంటాము అంటే చేప విరగకుండా అండ్ క్రిస్పీగా ఉండడానికి లెమన్ అనేది యూస్ చేస్తాం. కార్న్ఫ్లోర్ ఒక 2 స్పూన్స్ తీసుకోవాలి. మనం కలిపి పెట్టుకున్నాం కదా ఉప్పు కారం నిమ్మకాయది ఫిషెస్కి, అందులోని ఒక 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు. ఇన్ కేస్ కార్న్ఫ్లోర్ ఇష్టం లేని వాళ్ళు కార్న్ఫ్లోర్ స్కిప్ చేయొచ్చు, అది ఆప్షనల్గా తీసుకోవచ్చు. డైరెక్ట్గా ఇలా ఉప్పు కారం నిమ్మకాయ కలిపిన ఫిషెస్ని కూడా మనము ఆయిల్లో ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడిన ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం కార్న్ఫ్లోర్ అన్నీ కలిపి పెట్టుకున్న ఫిషెస్ని 1 by 1 అలా స్ప్రెడ్ చేస్తూ ఆయిల్లోని ఫ్రై చేస్తూ ఉండాలి. ఫిషెస్ వేసిన తర్వాత వెంటనే టర్న్ చేసేయకూడదు, విరిగిపోతాయి. సో ఒక 5 మినిట్స్ వేగిన తర్వాత అప్పుడు మనం టర్న్ చేస్తే నీట్గా ఫిష్ అనేది బ్రేక్స్ లేకుండా నీట్గా ఉంటుంది. ఇప్పుడు సెకండ్ సైడ్ టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయిన తర్వాత ఇలా ఉంటుంది. ఇప్పుడు క్రిస్పీగా స్మాల్ ఫిషెస్ అన్నీ ఫ్రై అయిపోయినట్టే. ఇప్పుడు ఆయిల్ అంతా స్ట్రెయిన్ అయినంత వరకు ఒక స్ట్రైనర్లోకి ఫిషెస్ యాడ్ చేసుకొని ఆయిల్ స్ట్రెయిన్ అయిపోయిన తర్వాత ఒక బౌల్లో యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చూసారా ఎంతలా సౌండ్ వస్తుందో. పచ్చి నెత్తళ్ళు అయినా సరే ఎండి నెత్తళ్ళలాగా క్రిస్పీగా ఫ్రై అవుతాయి ఇలా చేస్తే. ఇప్పుడు కొరియాండర్ యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే, అంతే. పచ్చి నెత్తళ్ళు వేపుడు రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.